పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. లైట్ దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. నాలుగో అధ్యాయము 4వ వచనం మరియు 5వ వచనం. మరియు నీ ఎడమ పక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఇన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో, ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో, అన్ని దినములు నీవు వారి దోషములను భరింతువు. ఇశ్రాయేలు వారి దోషములను నీవు భరించుగా, వారి దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీవు 390 దినములు నిర్ణయించుకున్నాను. ఆ దినములో గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములను భరింపవలెను. సంవత్సరంలో ఒక్కంటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకలలో దీవెనకరంగా చేయండి. కొంత సమయము ప్రార్థన కొరకై ఈ భాగములను మేము ధ్యానించడానికి, ప్రార్థన జీవితంలో మేము ఎట్లు విజయం పొందాలో, ఆ విజయం పొందే దాని కొరకై నన్ను మమ్మలను వ్యక్తిగత కుటుంబ జీవితం, సంఘ జీవితం, సహవాసంలో విజయం పొందడానికి, ప్రార్థనకు ప్రతిఫలం పొందడానికి మమ్మల్ని కూడా సంపూర్ణంగా సిద్ధపరచుకోవాలి. ఎందుకై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దాదాపుగా వీరు చెరకాలంలో దాదాపుగా యూదులు, ఇశ్రాయేలీయులు వారు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఇక్కడ యూదులేమో దక్షిణ భూభాగంలో నివసించారు, ఇశ్రాయేలీయులేమో ఉత్తర రాజ్యంలో నివసిస్తూ వచ్చారు. ఇక్కడ రాజ్యాలు 2 అయినాయి, రాజధానులు 2 అయినాయి, రాజులు కూడా 2 అవుతూ వచ్చారు. అయినప్పటికీ దేవుడు వారికి ఏమి తక్కువ కాకుండా చేసినప్పటికీ ఇశ్రాయేలీయుల ప్రజలు దోషులవుతూ వచ్చారు, యూదా ప్రజలు కూడా దోషులవుతూ వచ్చారు. దేవునికి కోపాన్ని పుట్టించి వారి తిరుగుబాటును బట్టి, వారి అవిధేయతను బట్టి వారు శత్రువుల చేతికి అప్పగించబడి హింసింపబడుతూ వచ్చారు. అలాంటప్పుడు 12 గోత్రముల వారు చేసిన తప్పిదముని వారి దోష శిక్ష ఇప్పుడు ఒక వ్యక్తి మీద మోపబడుతూ వచ్చింది. ఎంతమంది మీద మోపబడింది? 2 రాజ్యాలకు చెందినటువంటి మనుషుల దోష శిక్ష ఒక వ్యక్తి మీద మోపబడింది. ఆ వ్యక్తి పేరే యెహెజ్కేలు. ఆ వ్యక్తి పేరేంటి? యెహెజ్కేలు. దాదాపుగా 2 రాజ్యముల ప్రజల శిక్షను ఆయన భరించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదం ఎన్ని సంవత్సరాలు అంటే 390 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటు చేశారు. అలాగే రెండవ రాజ్యమైన దక్షిణ రాజ్యం యూదులు 40 సంవత్సరాలు దేవునికి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 390 ప్లస్ 40 మొత్తము 430 సంవత్సరాలు ఈ రెండు రాజ్యముల ప్రజలు దేవునికి విరోధులై దోషులై వారు కఠినమైన శిక్షను వేదనను అనుభవిస్తూ ఉన్నటువంటి కాలం అది. కాబట్టి ఇప్పుడు వారిని నేను క్షమించాలన్నా, వారిని నేను రక్షించాలన్నా, వారిని నేను కాపాడాలన్నా, వారిని నేను బాగు చేయాలన్నా, వారిని నేను బ్రతికించాలన్నా వారి శిక్షను భరిస్తావా, వారి శిక్ష నీ మీద మోపుతాను అని యెహెజ్కేలుకి ఆ ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు యెహెజ్కేలు? ఆ ప్రజల క్షేమం గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన వారి భారము విషయంలో ఈయన చాలా కఠోరమైనటువంటి విధానంలో వారిని విడిపించి కాపాడడానికి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, అదే దేవుడు చెప్తున్నాడు. ఇది సందర్భం. ఏమని చెప్తున్నాడు 4వ వచనంలో అంటే, 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఏంటంట, మరియు నీవు ఎడమ పక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషములను దాని మీద, అంటే ఎడమ వైపు పడుకోవాలంట మంచంలో. ఎలా పడుకోవాలా? కొన్ని షరతులు కూడా పెట్టాడు. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయమని చెప్పలా. ఎడమ వైపున పండుకోవాలా. ఎన్ని రోజులు? 390 రోజులు పడుకొని ప్రార్థన చేయాల. వీళ్ళతో రెండవది ఏంటంటే 5వ వచనం రాయబడింది, యూదావారి దోషమును బట్టి 40 రోజులు కుడివైపున పండుకోవాలంట. ఒకవేళ నువ్వు మధ్యలో అటు ఇటు తిరుగుతావేమో, నువ్వు మధ్యలో కాసేపు ఎలకలా కాసేపు బోర్లా అటు పడుకుంటావేమో అని ఏం చెప్పాడో చూడండి. 7వ వచనంలో ఏం చెప్పాడు? ఇలాగూ నీవు ఉండగా యెరూషలేము ముట్టడి వేయినట్లు తేరి చూచుచు చొక్కా అయినను తీసివేసి బాగు చాపి దాని గురించి ప్రకటింపవలెను. పట్టణము ముట్టడి వేయబడినట్లు దినము నీవు రెండవ ప్రక్కన తిరగక అదే పాటున పండుకొనినట్లు నిన్ను కట్లతో బంధింతును. ఏం చూస్తారు? అంత కఠోరమైన ప్రార్థన. అటు ఇటు మెసలడానికి తిరగడానికి అవకాశం లేకుండా తాళ్లతో బంధించి ఎంత దీక్ష పొందుకున్నాడో చూడండి. అంటే ఈ రెండు రాజ్యాల ప్రజల్ని కాపాడాలంటే ఒక వ్యక్తికి ఆ భారము వచ్చింది. ఎవడేమైపోతే నాకేంటి అనుకోలేదు యెహెజ్కేలు. కాబట్టి ఇదే విషయాన్ని మనం చూస్తే భారతదేశంలో యాంటీ క్రిస్టియన్స్ కన్వర్షన్ బిల్లు దాదాపుగా నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో 13 రాష్ట్రాలలో అమలు చేయబడి ఉంది. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే అర్థం ఏంటిది? ఎవడైనా బాప్తీసం ఇస్తే అతనికి శిక్ష. ఒకవేళ ఎవరైనా బాప్తీసం తీసుకోవాలంటే ఎంఆర్ఓ దగ్గర 2 నెలల ముందు అప్లికేషన్ పెట్టాలి. నేను నా జీవితాన్ని మార్చుకొని నేను క్రైస్తవుడిగా మారిపోతున్నాను కాబట్టి మీరు నాకు ఎలిజిబుల్ సర్టిఫికెట్ ఇవ్వండి అర్జీ పెట్టుకోవాలి. రెండవది. మూడవది ఏంటి అంటే ఒకవేళ ఎవరైనా పాస్టర్ బలవంతంగా ఇతను నాకు మత మార్పిడి చేస్తున్నాడు అని కనుక తెలిస్తే ఆ పాస్టర్కి మరణ శిక్ష. ఆ పాస్టర్ని ఏం చేస్తారు? కఠినంగా శిక్షించడం కాదు, అతనికి డైరెక్ట్గా మరణ శిక్ష. ఇది యాంటీ క్రిస్టియన్ కన్వర్షన్ బిల్ అంటే.
ఎంత ప్రమాదకరమో చూడండి. అందుకని 2022లో ఎప్పుడది 2022లో ఎంతమంది వేల లక్షల చర్చిలు, లక్షల పాస్టర్స్, బిషప్లు, నాయకులు, పెద్దలు ఎంతోమంది ఉండగా ఎవరికి లేనటువంటి భారము ఎవరికి వచ్చిందంటే ప్రవీణ్ పగడాల గారికి వచ్చింది. ఎవరికి వచ్చింది ఆ భారం? ఇన్ని లక్షల మంది పాస్టర్స్, ఇన్ని లక్షల చర్చీలు, ఎన్నో సంస్థలు, కోట్ల మంది క్రైస్తవులు ఉన్నప్పటికీ ఆ యాంటీ క్రైస్టియన్ బిల్లుని దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. భారతదేశంలో యాంటీ క్రైస్టియన్ బిల్లు ఉండకూడదు, దాన్ని కొట్టివేయాలా, అది ఇంక ఏ రాష్ట్రానికి వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పుడున్నది కూడా కొట్టివేయాలా అన్నటువంటి ఒక రిట్ పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో. అతని తరపున 4 న్యాయమూర్తులు ఉన్నారంట, లాయర్స్ వాదించడానికి. కానీ జడ్జి గారు అడిగారంట, సుప్రీంకోర్టు జడ్జి గారు, ప్రవీణ్ పగడాల, నువ్వైతే బిల్లు వేసావు, పిటిషన్ వేసావు, మరి నీ తరపున ఎవరు వాదిస్తారు, లాయర్ ఎవరైనా పెట్టుకున్నావు అంటే, నాకు ఏ లాయర్ అవసరం లేదండి, నేనే లాయర్ని, నా తరపున నేనే వాదించుకుంటా. అది ఎప్పుడు జరగాలి? ఈ నెల 16వ తారీఖు, అంటే నిన్న ఆ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల గారు అటెండ్ అవ్వాల్సి, వాదించి ఆయన గెలిచేవాడే. ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి? 18వ శతాబ్దం నుండి, అంటే దాదాపుగా 225 సంవత్సరాల క్రితం నుండి ఇండియాలో ఏమేం జరుగుతూ వచ్చిందో వాటన్నిటికీ ఆధారాలు ఆయన కలిగి సేకరించి ఉన్నాడు. కాబట్టి కొంతమంది అంటున్న విషయం ఏంటంటే, ఈ ప్రవీణ్ పగడాలతో సుప్రీంకోర్టులో గెలవలేక అతన్ని ఆ ఏప్రిల్ 16వ తారీఖు సుప్రీంకోర్టుకు అటెండ్ అవ్వకమునిపే అతన్ని హతమార్చాలి అనేది ఒకటి జరిగింది అని కొంతమంది అభిప్రాయం. ఏపీ రాష్ట్రం యొక్క పోలీస్ యంత్రాంగం కానీ, ఏపీ రాష్ట్రం యొక్క విధానం ఏంటంటే, అతను బాగా త్రాగేసి తనకు తానే సెల్ఫ్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు అని నిర్ధారించి కేసును ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్ మూసేశారు. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ భాగం అర్థమవడానికి చెప్తున్నా. ఈ వర్తమానం ప్రవీణ్ పగడాల కోసం కాదు చెప్పేది. ఒకనాడు క్రీస్తుకు పూర్వం దాదాపుగా 570 లేక 600 కాలంలో జరిగినటువంటి విధానం ఇది. ఎహెజ్కేలు ఎప్పుడు రాయబడింది? క్రీస్తుకు పూర్వం 570 నుండి 600 సంవత్సరాల లోపు రాయబడినటువంటి చరిత్ర. అంటే నేటికి 2570 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అప్పట్లోనే ఇశ్రాయేలీయులకు యూదుల పక్షంగా ఒక వ్యక్తి వారి దోషమును, వారి పాపముల నుండి విడిపించడానికి ఆ భారమంతా భరించిన వ్యక్తి, వారి క్షేమం కొరకు ఎవరంటే ఎహెజ్కేలు. ఎవరైనా ఎహెజ్కేలు. ఈ కాలంలో మనం చూస్తే భారతదేశంలో యాంటీ క్రిస్టియన్ బిల్లు క్యాన్సిల్ చేయబడ్డానికి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ వకాలు పుచ్చుకొని ఒక వ్యక్తి నిలబడ్డాడు. అర్థమైందా? అంటే ఇది అర్థం కావడానికి మీకు ఒక ఉదాహరణగా ప్రవీణ్ పగడాల విధానాన్ని మీ గమనానికి తీసుకొని వస్తుంది. మరి ఇప్పుడు మీరు అనుకోవచ్చు,
ఆయనేమో ఇశ్రాయేలీయుల రాజ్యం కొరకు, యూదా రాజ్యం కొరకు మరి అలాంటి కఠోరమైన దీక్షతో ప్రార్థన చేస్తే, ప్రవీణ్ పగడగాల గారు భారతదేశంలో ఉన్న క్రైస్తవ ప్రజలందరి క్షేమం కొరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, మరి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరి దోషములను భరించేది ఎవరు? ప్రపంచం అంతటి ఉన్నటువంటి వారి పాపముల నుండి విముక్తి కలిగించేది ఎవరు అని మనకు డౌట్ వస్తుంది. దానికి కూడా చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. ఇక్కడ స్వస్థత అంటే పాప విముక్తి అని అర్థం. అంటే ఫిజికల్గా హీలింగ్స్ అని కాదు, పాపముల నుండి విముక్తి, శాపముల నుండి విముక్తి, దోషముల నుండి విముక్తి. మరి ఇక్కడ ఎవరు అంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలీయుల కోసం, యూదా సమాజం కోసం యేసుకేలు శ్రమ పడుతున్నట్లయితే, భారతదేశ క్రైస్తవులందరి కోసం ప్రవీణ్ పగడాల గారు శ్రమ పడడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే, ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరి కొరకై ఎవరంటే శ్రమపడింది దోషులను క్షమించడానికి, దోష శిక్ష తప్పించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మన పాఠం దగ్గరికి వద్దాం. మన పాఠం యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము చూడండి, 5వ వచనం 6వ వచనం. 4వ అధ్యాయము 5వ. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషములు చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీవు 390 దినములు నిర్ణయించున్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషములను నీవు భరింపవలెను. సంవత్సరము ఒకటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగున యెరూషలేము ముట్టడి వేయబడినట్లు. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని రోజులు చెప్పాడు? 430 రోజులు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? యెహెజ్కేలు ప్రార్థన ఎలా ఉందంటే, సర్వములో ఈ 2 దేశములలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేశం, యూదా దేశంలో ఉన్న వారి దోష శిక్ష నుంచి విముక్తి పొందాలంటే నువ్వు ఇలాగన ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంట? తాళ్ళు కట్టుకొని అటు ఇటు తిరగకుండా, మెసలకుండా, కదలకుండా నువ్వు ప్రార్థన చేయాలి. చూసావు ప్రార్థన ఎలా ఉందో? నువ్వు నీరు ఇలా తాగాల కొలతలో, నువ్వు ఆహారం ఇలా తినాలా, నువ్వు ఆహారం ఎలా వండుకోవాలో కూడా చెప్పాడు. ఎలా వండుకోవాలంట? గోమలముతో నువ్వు రొట్టె చేసుకోవాలి. గోమలము రొట్టె చేసుకోవాలి. అంటే రొట్టె అంటే ఏంటిది? పిడకలు చేసుకునే విధానం బైబిల్ నుంచి వచ్చింది.
తెలుసా మీకు పిడకలంటే? అంటే పిడకలు నువ్వు గోడ కొట్టి అవి ఎండిన తర్వాత తీసుకొచ్చి వాటిని పొయ్యిలో పెట్టి నువ్వు రొట్టె కాల్చుకొని తినాలా. ఎంత సెన్సిటివ్ విషయాలు రాస్తాడు బైబిల్లో. అంటే పిడకలు అనేది ఏ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథం నుంచి పిడకలు ఎలా తయారు చేసుకోవాలో క్రీస్తు పూర్వం దాదాపు 700 సంవత్సరాల క్రితం, 570 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భార్య, ఆయన విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు స్కాలర్షిప్ అయిపోయిన తర్వాత ఆయన డబ్బు అవసరమైంది. అప్పుడు ఆయన లెటర్ రాశారంట తన భార్యకి, అమ్మ నాకు డబ్బులు కావాలి అర్జెంటుగా, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత నాకు పంపి. ఆమె అప్పటికే కూతురు చావు బ్రతుకుల మధ్యలో ఉంది అనారోగ్యంతో. అయ్యా మరి పిడకలు కొట్టి తయారు చేసి అమ్ముకొచ్చిన డబ్బులు నా దగ్గర 500 ఉన్నాయి, మరి పాపకి అనారోగ్యంతో ఉంది, ఇప్పుడు పాపని మెరుగైన వైద్యం కొరకు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి చేయించమంటారా ఈ డబ్బులతో, లేక నీకు మెనాడర్ చేయమంటావా అని అడిగింది. ఎంత ఉత్తమరాలో. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, అమ్మ మళ్ళీ ఎట్లా రాశారు, ఈ పాప చనిపోయినా మనకి చాలామంది భారతదేశంలో కుమార్తెలు కుమారులు ఉన్నారు, నేనైతే చదువుకోవాలా, ముందు ఆ డబ్బులు అర్జెంటుగా పంపించేసేయండి. ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది. ఆ డబ్బులతో ఆయన చదువుకున్నాడు. అలాగే అంబేద్కర్ తన సంతానాన్ని పోగొట్టుకున్నాడు, తన భార్యని పోగొట్టుకున్నాడు. అంటే ఈ అణగారిపోతున్నటువంటి ఎవరైతే కుల వివక్షతో హింసింపబడుతున్నారో వారి క్షేమం కొరకు, వారి భద్రత కొరకు, వారి విమోచన కొరకు అంబేద్కర్ కూడా కుటుంబాన్ని, తన సమస్తాన్ని త్యాగం చేశారు. ఇక్కడ మేము ఎంతమందిని చూసాం? 4 వ్యక్తులను చూస్తున్నాం. ఒకరు ఎజ్కేల్ని చూస్తున్నాం. భారతదేశంలో ఈ యాంటీ క్రైస్ట్ బిల్లు కొరకు ప్రవీణ్ పగడాలను చూసాం. అణగారిపోతూ వివక్ష చూపబడుతున్నటువంటి ఈ ప్రజలు, దళితులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా వివక్షతో గురి చేయబడిన విధానమును విముక్తి చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య ద్వారానే సాధ్యమవుతుంది. నేను బాగా ఉన్నతమైన విద్య చదవాలి అని తన కుటుంబాన్ని, సర్వస్వాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అంటే భారతదేశంలో ఈరోజు కులమతాలకు అతీతంగా స్కూల్కి వెళ్ళి చదువుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డాక్టర్లు గల కారణం ఏంటి? ఎవరి త్యాగం సమర్పణ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగం సమర్పణ. ప్రపంచ మానవాళి దోషములన్నిటికీ శిక్ష విడుదల పొందడానికి కారణం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు రండి మనం చూద్దాం. ఎజ్కేలు గ్రంథంలో చూసిన మాటలని, తను వారందరి దోషముల నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడంటే వ్రతము పూని కన్నీరు గార్చి వారి దోషులు భరించి 430 రోజులు ప్రార్థన చేశాడు. మన్నించి 430 రోజులు ప్రార్థన చేశాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 34 వచ్చిన ఒకరు చదవండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచ్చిన ఒకరు చదువు. ఎజ్రా గ్రంథం 7-9 ముందు చదవండి, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం చదవచ్చు. దీన్ని ఎంత గ్యాప్ తీసుకుంటున్నాను మీరు? మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషములను బట్టి మేమును
మా రాజులను మా యాజకులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును అన్ని దేశముల రాజుల వశమునకు ఖడ్గమునకును చెరకును దోపునకును దేని బట్టి అంట మా దోషములను బట్టి నేటి దినమున మా పాపమును బట్టి మా అవిధేయతను బట్టి మా తిరుగుబాటును బట్టి మేము శత్రువుల చేతికి అప్పగించబడ్డాము అని ఎజ్రా తన మనోవేదనతో ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 65 అధ్యాయం 7వ వచనం. ఇక్కడ వచ్చేవరకు ఇంకా కొంచెం లోతుగా కలిపాడు యెషయా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీదను ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారి ప్రతీకారము కొలిచిపోయిదును. ఎవరెవరు అంట మా దోషములను బట్టి మా పితరుల దేవుడు ఏమంటాడు మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి. కాబట్టి మన అవిధేయత వలన శాపగ్రస్తమైన జీవితానికి భారతదేశంలో ఉన్న దళితులు, క్రైస్తవులు ఉన్నటువంటి మానవ కోటి, యూదా ఇశ్రాయేలీల సర్వ సమాజము, ప్రపంచ దేశంలో ఉన్న మనుషులందరూ మన దోషం బట్టి మనమందరము మరణమునకు అగ్నిగుండానికి పాత్రలు. కాబట్టి మన దోషములను భరించడానికి యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి వచ్చాడు. గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు. తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంటే ప్రార్థన చేశాడు. మన క్షేమముల కొరకై ప్రార్థన చేశాడు. ఇప్పుడు 31 అధ్యాయము 20 గ్రంథం 34 వచ్చింది. నేను వారికి దేవుడనై ఉండును, వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి పొరుగు వారికి గాని సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను వారి దోషములను క్షమించి. అంటే ఒకరు ప్రార్థన చేస్తే దేవుడంట ఆ ప్రార్థన విని వారిని ఏం చేస్తాడు, క్షమిస్తాడు. కాబట్టి ఆ రీతిగా సియోను పక్షంగా ఈ కాన్సెన్స్లో ఉన్న ప్రజలు వారి దోషములను బట్టి, వారి అవిధేయతలను బట్టి, వారి తప్పిదములను బట్టి, మన బంధువులలో, స్నేహితులలో, మిత్రులలో, దేవునికి దూరస్తులైన వారి విషయంలో మనం కూడా ఏం చేయాలంటే, వారు మనుషులే ప్రభా, వారు తొందరపాటు కలిగిన వారే, బలహీనతలు కలిగిన వారే, మోసపోయేవారే, తిరుగుబాటు స్వభావం గల వారే, చెడు అలవాట్లు ఉన్న వాళ్ళే, అది క్షమించు ప్రభా. ఆ శిక్ష వారి మీదకి రాకుండా తప్పించు. మాకంటే ముందు మా పితరులు ఎవరైతే దోషం చేశారో, మా కాలంలో ఎవరైతే దోషం చేస్తున్నారో వారికి క్షమించు ప్రభా. యేసుక్రీస్తు సెలవులో ప్రార్థించినట్టుగా వారి దోషములు క్షమించని మనం గనక ప్రార్థన చేస్తే దేవుడంట వారి మీదకి రావాల్సిన శిక్ష, తీర్పును క్షమించి మనసు మార్చుకుంటాడట. నరకానికి, మరణానికి అప్పగించకుండా దేవుడు ఏం చేస్తాడంట, మనసు మార్చుకుంటాడంట. చూడండి, ఆ మాట చదువుదాం. యోనా గ్రంథంలో ఆ మాట ఉంటుంది. మనసు మార్చుకొని ఏం చెప్పాడో చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయము
4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకులను పెంచకులను 9వ వచనం చదవండి. 8వ వచనం. మరియు 8వ వచనం. మరియు ఒకవేళ, అది అక్కడి నుంచి 8 అంటే మరియు అనేది 7లో ఉంటుంది. ఒకవేళ దేవుడు చదవండి, మనసు త్రిప్పుకొని, చదవండి ఎన్నో వచనం అది. ఖచ్చితంగా బైబిల్లో చూడండి 8వ వచనం అది. మన నుంచి 3వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. అందుకంటున్నాడు, ప్రార్థన చేసిన తర్వాత 9వ వచనం, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారము మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తము నూనె పట్ట కట్టుకొనవలను, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. అప్పుడు ఏం జరిగిందో 10వ వచనం. ఆన్సర్ 10వ వచనం ఉంటుంది 3వ అధ్యాయం. ఈ నినివే వారు తమ చెడుతలను నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయనది తాను మాట ఇచ్చిన కీడు చేయక మానును. అంటే వారి దోషములను పాపములను ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తే, ఎలాగైతే 390 సంవత్సరాలు ఏజ్కేలు 40 రోజులు, ఇశ్రాయేలీలు 390 సంవత్సరాలు, యూదులు 40 సంవత్సరాలు చేసిన పాపం అవిధేయతను బట్టి, తిరుగుబాటును బట్టి, దోషులను బట్టి ఏజ్కేలు 430 రోజులు ప్రార్థన చేశాడంట. ఎన్ని రోజులు? ఆ ప్రార్థనకి దేవుడు తన మనసు మార్చుకొని వారిని ఏం చేశాడు? శిక్ష నుండి, కీడు నుండి, అపాయం నుంచి తప్పించాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా దేవుడు విని ప్రతిఫలం మనకు కూడా, ఎవరైతే మరణానికి నరకానికి పాత్రుడై త్రాగుడుకు, జూదానికి, చుట్ట, బీడి, సిగరెట్, డ్రగ్స్కి అలవాటు పడిపోయి మోసాలు, అక్రమాలు, అన్యాయాలకి జీవితాలు పాడు చేసుకుని, ఆరోగ్యం పాడు చేసుకుని, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయో వారి కొరకై సియోను మనం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే దేవుడు వారిని కీడు వారి మీదకి రాకుండా తప్పించి వారికి మేలు చేసి వారిని దీవించి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తే ఇంతమందికి క్షేమం కలిగించేవాడిగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మన హృదయాలను ప్రార్థనతో నింపి మన ప్రార్థనకు అద్భుతమైన ప్రతిఫలం అనుగ్రహించి అనేకులకు కీడు, అపాయం, మరణం, నరకం నుంచి తప్పించబడి నిజమైన దేవుని వైపు తిరిగి నిత్య రాజ్యానికి వారసులు అవుతారుగాక. కొద్ది నిమిషాలు మనము ప్రార్థన చేస్తాం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని. జై